ఏమో చూడాలి. దుక్కి దున్నాలే, ఇత్తనం వేయాలి, కాల్పు తీయాలి, యాళ్లకు బలం మందులు చల్లాలి, ఎండకు వానకు పంటను కంటికి రెప్పోలే కాపాడుకునే ఇగ్రం చేయాలి. వ్యవసాయం అంటేనే తీరొక్క తీర్ల తిప్పలు ఉంటుంది. మీదికెంచి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి. కూలోళ్ళ కాడ నుంచి మిషన్ల దాకా వేటికైనా ₹1000 ఖర్చు చేయాల్సి వస్తున్నది. అందుకే ఇగో గీ మెకానిక్ అన్న రైతన్నల కోసం ఎసొంటి ఇగ్రం చేసిండో చూడురు మీరే. ఉపాయం ఉన్నోడు ఒక్కడుంటే చాలు ఊరికి మేలు అని మన పెద్ద మనుషులు ఊరికేనే అనలేదు. ఇగో గీ హజరత్ అన్న అసొంటి మనిషే. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరు పాడులో ఉండే గీ హజరత్ వలి అన్న చదివింది 8వ తరగతే గాని తెలివితేటలలో మాత్రం ఇంజనీర్లకి ఏం తీసిపోడు. చిన్నప్పటి సంది 10 మందికి పనికొచ్చే పని ఏదన్నా చేయాలని అన్నకు బగ్గ కాయిసి ఉన్నదట. అందుకే గిట్ల వ్యవసాయం చేసే రైతన్నలకు పనికొచ్చే పనిముట్లు మిషన్లు తయారు చేసే కార్యం ముంగటేసుకున్నాడు. అన్న చేసే పని బైక్ మెకానికే గాని దానికి తోడు రైతుల కోసం రకరకాల మిషన్లు కూడా తయారు చేస్తున్నాడు. ఇంట్లో పాత బండి ఏదన్నా తీసుకుపోయి ఇస్తే వెనక గిర్ర వీకి పారేసి దానికి గొర్రు మందులు కొట్టే స్ప్రేయరు ఇత్తనాలు నాటే మిషన్ ట్రాలీ గిట్ల ఏది కావాలంటే అది తగిలించుకునే ఇగురం చేసిండు. గొర్రు కొట్టేటప్పుడు ఇంజన్ వేడెక్కకుండా ఫ్యాన్లు కూడా పెట్టిండు. పాత బైకు తీసుకుపోతే చాలు ఎసోంటి మిషన్ కావాలంటే అసోంటిది తయారు చేసి ఇస్తాడట. 20,000 దాకా ఖర్చు అవుతుందట. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతన్నలు లచ్చలు పెట్టి ట్రాక్టర్ కొనాలంటే అయ్యే పని కాదాయే. మీదికేంచి రేట్లు దాబాయించి పెరిగినాయి. అందుకే గిట్ల ఇంట్లో ఉన్న పాత బండితోనే ఎకరం 2 ఎకరాలు దున్నుకునేటట్టు ఇత్తనాలు చల్లుకునేటట్టు మిషన్లు తయారు చేసిండు గీ హజరత్ అన్న. గొప్ప ముచ్చట్నే కదా. అందుకే ఇప్పటికే గీ మెకానిక్ అన్న టాలెంట్ను మెచ్చి మస్తు మంది సన్మానాలు చేసిండ్రు, అవార్డులు ఇచ్చిండ్రు. గిట్లనే సర్కారోళ్ళు కూడా సాధించి ఇంత ప్రోత్సాహం ఇస్తే రైతులకు పనికొచ్చే మిషన్లు అగ్గువలని తయారు చేసి ఇస్తా అంటున్నాడు. తక్కువలో లో కాస్ట్లో చేయాలని బైక్ మీద కూర్చొని చేసుకునే విధంగా బైక్కే గొర్రు గుంటగా అటాచ్మెంట్లు మందు స్ప్రేయింగ్ అవన్నీ ట్రాలీలు ఇవన్నీ సెట్ చేసి అందజేస్తున్నాను. కాకపోతే ఒకటే సార్, ప్రభుత్వం వారు ఏదైనా సహాయం చేసి సబ్సిడీ ద్వారా లోన్స్ ఏమైనా మాకు అందజేస్తే ఇంకా ముందుకెళ్ళి రైతులకు ఇంకా రకరకాల టెక్నాలజీ తోటి ఇంకా మంచి మంచి మిషన్లు తయారు చేసి నేను తక్కువ రేటుకి ఇవ్వగలను. పెద్ద రైతులకు పనికి రాకపోవచ్చును గాని చిన్న సన్నకారు రైతులకైతే అన్న తయారు చేసిన మిషన్లు మంచిగా పనికొచ్చేటట్టున్నాయి. ఏమైనా అన్న టాలెంట్కు ఆలోచనకు అందరూ తారీఫ్ చేయాల్సిందే.